గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది నాన్ కోడింగ్ వెబ్సైట్ కదా, Yes, నాన్ sir. కోడింగ్ వెబ్సైట్. సో కోడింగ్ ఏముండదు, మన వర్డ్ ప్రెస్ అనేది వర్డ్ ప్రెస్ ద్వారా మనం వెబ్సైట్ అనేది ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. సో మనం వెబ్సైట్ రెడీ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను, మనం డొమైన్ హోస్టింగ్ తీసుకున్నాక మనకి వెబ్సైట్ పేరు ఇస్తారు. సో అది ఇలా ఉంది. ఇక్కడ మనకి వెబ్సైట్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్లకు వెళ్ళాలంటే స్లాష్ ఇచ్చి WP-admin అని కొట్టాలి, అంతే కదా. అవును సార్. సో చూడండి, ఇక్కడ ఇది డాష్ బోర్డ్ అనమాట. వెల్కమ్ టు వర్డ్ ప్రెస్. డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. మనం ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒక సింపుల్ ఒక వెబ్సైట్ మనం రెడీ చేద్దాం. ఈరోజు మీరు చక్కగా వినగలిగితే, ఈరోజు మీకు అర్థమైతే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఈరోజు మీరు చేసేసేవచ్చు అనమాట. సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పోస్ట్, మీడియా, పేజెస్, కామెంట్స్, అపియరెన్స్, ప్లగిన్స్, యూజర్స్, టూల్స్, సెట్టింగ్స్, ఇలా ఒక వెబ్సైట్ మనం తీద్దాం. ఒక వెబ్సైట్ మనం చూద్దాం. వాయిస్ క్లియర్ రావట్లేదు, మధ్యలో బ్లర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే విజయ్. ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇది వెబ్సైట్ కదా. ఈ వెబ్సైట్ లో ఇవి హోమ్, అబౌట్, ప్రొడక్ట్, కాంటాక్ట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. దీన్ని ప్రైమరీ హెడర్ అంటారు. దీనిని ఏమంటారు? ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ని ప్రైమరీ హెడర్. చూసారు, సుశీల ఫ్యాషన్స్ దగ్గర నుండి హోమ్, అబౌట్, ప్రొడక్ట్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రైమరీ హెడర్. సో పైన కాలర్స్ ఎనీ టైమ్ ఇక్కడ ఉంది, maadhu@sushila-fashion.com ఉంది చూసారా. దాన్ని ప్రీ హెడర్ అంటారు. ఇది ప్రీ హెడర్, ప్రైమరీ హెడర్. ప్రైమరీ హెడర్. తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ వీటి కిందవి ఎస్ సార్. ఫుటర్ అంటాం అనమాట. ఫుటర్ అంటే కింద ఉన్నది, అంతే కదా. ఫుటర్. ఎస్ సార్. ఎస్ సార్. ఫుటర్. ఇది చూడండి, ఇది ప్రీ హెడర్, ప్రైమరీ హెడర్, ఫుటర్. ఇక్కడ కొన్ని వెబ్సైట్ లెఫ్ట్ సైడ్ బార్ ఉంటుంది, అది ఇక్కడ లేదు. లెఫ్ట్ సైడ్ లో సైడ్ బార్ ఉంటుంది, దాని సైడ్ బార్ అంటాం. ఓకే, ఇది వెబ్సైట్ యొక్క డిజైన్. ఇక్కడ హోము, అబౌట్, ప్రొడక్ట్స్, కాంటాక్ట్స్ వీటికి ఏమంటారంటే పేజెస్ అంటాం. హోమ్ అనేది ఒక పేజ్, అబౌట్ అనేది ఒక పేజ్, ప్రొడక్ట్ అనేది ఒక పేజ్, కాంటాక్ట్ అస్ అనేది ఒక పేజ్. చూడండి, హోమ్ లో క్లిక్ చేస్తే ఇలా వెళ్ళినాం, దిస్ ఈజ్ హోమ్. తర్వాత అబౌట్ అస్, ఇది ఒక పేజ్ అనమాట, ఇది ఒక పేజ్. తర్వాత ప్రొడక్ట్ లో క్లిక్ చేస్తే ఇది ఒక పేజ్. తర్వాత కాంటాక్ట్ అస్, ఇది ఒక పేజ్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ 4 పేజెస్ ఉన్నాయి. 4 పేజెస్ ఇక్కడ ఉన్నాయి. ఈ హోము, అబౌట్ అస్, ప్రొడక్ట్స్, కాంటాక్ట్ వీటివన్నిటిని కలిపి మెనూ అంటాం అనమాట. మెనూ, అబౌట్, ప్రొడక్ట్స్, కాంటాక్ట్స్ వీటన్నిటి కలిపి మనం మెనూ అంటాం. అర్థమైంది కదా విజయ్ కుమార్, అనురాధ? సో వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఒక 4 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి పేజెస్, 2 మెనూ, 3 థీమ్, 4 కస్టమైజ్. ఈ 4 నేర్చుకుంటే మన వెబ్సైట్ క్రియేట్ చేసేసేవచ్చండి. పేజెస్, మెనూ, థీమ్, కస్టమైజ్, ఈ 4 మనం గుర్తు పెట్టుకుంటాం. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ చేయాలంటే ఈ 4 మనం గుర్తు పెట్టుకోవాలి. పేజెస్, మెనూ, థీమ్, కస్టమైజ్, ఈ 4 మనం చేయగలిగితే మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది మనం డిజైన్ చేయొచ్చు. ఎలా డిజైన్ చేద్దాం ఒకసారి చూద్దాం. సో
ఇందులో మనం ఇది చేయాలంటే ఇంకోటి ఎలా చేయాలని మనం ఏం చేయాలంటే ఇక్కడ 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 ఒక హౌస్ లా కనిపిస్తుంది చూడండి. అక్కడ ఇలా రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ అని కొట్టాలి. ఓపెన్ న్యూ ట్యాబ్ ఇలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఏమైనా చేసామనుకోండి, రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనం రీఫ్రెష్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చేంజెస్ చేయాలి. ఇక్కడ వెళ్ళి రీఫ్రెష్, ఇదిగో రీఫ్రెష్ మీద బటన్ చేస్తే మన చేంజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇంతవరకు అర్థమైంది విజయ్, అనురాధ? ఎస్ సార్. ఇక్కడ Yes, sir. విజిట్ సైట్ అని ఉంది, అక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకో ట్యాబ్ ఓపెన్ అయిపోద్ది. సో ఈ రెండు మనం ఇలా పెట్టుకోవాలి. రెండు యూజ్ చేయాలి. పెట్టుకుని మనకి ఈజీ అయిపోద్ది. ఫస్ట్ మనం Yes. పేజెస్ క్రియేట్ చేద్దాం. ఇందాక మనం www.susilafashion.com తీసుకున్నాం చూసారా? ఇందులో Yes, sir. అబౌట్, ప్రొడక్ట్, కాంటాక్ట్స్ మనం పేజెస్ మనం ఫస్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ పేజెస్ ఎలా ఉన్నాయి, ఇదిగో పేజెస్ లోకి వెళ్ళి చూడండి. పేజెస్ లోకి వెళ్ళి యాడ్ న్యూ పేజ్ లోకి వెళ్ళాలి. యాడ్ న్యూ పేజ్ లోకి వెళ్తే ఎస్, ఫస్ట్ అక్కడ ఏముంది, హోమ్ ఉంది. ఇలా. అంతే కదా విజయ్? Yes, sir. హోమ్ ఉంది, ఇక్కడ హోమ్ ఉంది కదా, ఫస్ట్ హోమ్ పేజ్. నేను అదే ఇక్కడ చేసాను హోమ్. ఇదిలో Okay. రాసిన వెంటనే పబ్లిష్ చేయాలి. ఓకే. చూడండి, పబ్లిష్ చేస్తే హోమ్ ఈజ్ నౌ లైవ్ అంటే హోమ్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత రెండోది మనకి ఏముంది ఇక్కడ, అబౌట్ అస్. About us. అబౌట్ అస్ ఉంది కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్ పేజ్ క్రియేట్ అయిపోయింది హోమ్ అనేది. రెండో పేజ్ మనం క్రియేట్ చేయాలి. రెండో పేజ్ మనం క్రియేట్ చేయాలంటే సేమ్ మళ్ళీ యాడ్ న్యూ పేజ్. రెండోది ఏముంది, అబౌట్ అస్. About us. అబౌట్ అస్ ఏం చేయాలంటారా? ఇక్కడ పబ్లిష్ చేయాలా వద్దా విజయ్? పబ్లిష్ సార్. ఎస్, Yes, sir. పబ్లిష్ మీద మనం క్లిక్ చేయాలి. ఎస్ సార్. అబౌట్ అస్ ఈజ్ నౌ లైవ్. సో థర్డ్ పేజ్ మనకి ఏముంది, ప్రొడక్ట్స్. Products. సో ఇక్కడ నేను థర్డ్ పేజ్ ప్రొడక్ట్ బదులుగా నేను సర్వీస్ అని చేస్తాను. ఒకసారి ప్రోడక్ట్ బదులు నేను సర్వీస్ అని అనుకుంటున్నాను. ఓకే సార్. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ న్యూ పేజ్. New page. ఓకే సార్. Publish. యాడ్ న్యూ పేజ్. నేను సర్వీస్ అని పెట్టేశాను. సర్వీస్ అని పెట్టి పబ్లిష్ చేస్తున్నాను. తర్వాత ఇంకో పేజ్ ప్రోడక్ట్ బదులుగా కాంటాక్ట్ అస్ ఒకటి ఉంది కదా. కాంటాక్ట్ అస్ కూడా మనం చేయాలంటే ఏం చేయాలి, యాడ్ న్యూ పేజ్. సరే ఇప్పుడు నేనేమంటానండి, ఇక్కడ ఒకటి చిన్నది నేను ఒకటి చేస్తాను చూడండి. ఫస్ట్ హోమ్ ఒకటి క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, About us. అబౌట్ అస్ క్రియేట్ చేసాం. తర్వాత సర్వీస్. సర్వీస్, తర్వాత కాంటాక్ట్ అస్ అని పెడతాం అనుకోండి. సర్వీసులో నేనేం చేస్తానంటే, ఏదైనా కొన్ని సర్వీసులు చెప్పండి. సర్వీసెస్ అంటే సార్ జాబ్ ఉండొచ్చు, డ్రైవర్స్ ప్రొవైడ్ చేయొచ్చు, ఆన్లైన్ డ్రైవర్స్.
సర్వీసెస్ లో ఏమైనా ఉండొచ్చు విజయ్? సర్వీసెస్ లో క్యాబ్ సర్వీసెస్. పెయింటర్స్ సార్, పెయింటర్స్ కూడా ఉంటారు. సర్వీసెస్. సర్వీసులు ఏమైనా రాయొచ్చు? సర్వీసెస్. కార్ సర్వీస్. సార్ ఇప్పుడైతే అన్ని అవైలబుల్, నంబర్ నుంచి పెయింటింగ్ వేసే వాళ్ళ వరకు ఆన్లైన్ లోనే చెక్ చేస్తున్నాం కదా సార్. విజయ్ అన్నట్టు కార్ సర్వీస్, ఇంకా వాటర్ వాష్. బైక్ సర్వీస్. వీల్ ఎలమెంట్. మేడం చెప్పినట్టు A to Z సర్వీస్. తర్వాత వాటర్ వాష్. అంతే కదా? ఎస్ సార్. సో సర్వీస్ ఆల్రెడీ మనం లైవ్ లోకి వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్వీసులు కింద కార్ సర్వీస్, బైక్ సర్వీస్, వాటర్ వాష్ అని ఉండాలి. అంటే ఇవి కూడా పేజెస్, అవునా కదా? అవును సార్. యాడ్ న్యూ పేజ్. యాడ్ న్యూ పేజ్ లోకి వెళ్ళాలి. కార్ సర్వీస్, పబ్లిష్. తర్వాత నెక్స్ట్ విజయ్ న్యూ పేజ్. సర్వీస్ చెప్పారు సార్. తర్వాత బైక్ సర్వీసా? బైక్ సర్వీస్, నెక్స్ట్ ఇంకోటి వాటర్ వాష్, బైక్ సర్వీస్. వాటర్ వాష్, పబ్లిష్. అంతే కదా? సో ఇవన్నీ మనం చేసాం కాబట్టి నేనేం చెప్పాను, సెకండ్ కొత్త ట్యాబ్ లోకి వెళ్ళి అక్కడ రీఫ్రెష్ కొట్టమన్నాను. చూసావా? అబౌట్ అస్, బైక్ సర్వీస్, కార్ సర్వీస్, హోమ్, శాంపుల్ పే, సర్వీస్, ఏదేదో వచ్చింది, అవునా? మనం అనుకున్నట్టు వెబ్సైట్ ఈ విధంగా రావాలి. హోమ్, అబౌట్ అస్, సర్వీస్, దాని కింద ఇవి రావాలి, తర్వాత కాంటాక్ట్ అస్ రావాలి. కానీ ఇక్కడ వచ్చింది ఏముంది? అబౌట్ అస్. ఏదో డిఫరెంట్ హోమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అబౌట్ అస్ ముందుకు వచ్చింది, డిఫరెంట్ ఉన్నాయి. సో మనకి ఇది ఆర్డర్లో లేవు. ఆర్డర్లో లేవు కాబట్టి దీనికి ఒక ట్రిక్ ఉంది ఆర్డర్లో పెట్టుకోవటానికి. మళ్ళీ ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇలా క్లిక్ చేయండి వర్డ్ ప్రెస్ ఐకాన్ పైన. ఇదిగో చూడండి, అబౌట్ అస్, బైక్ సర్వీస్, కార్ సర్వీస్, హోమ్, ప్రైవసీ పేజు, శాంపిల్ పేజు ఆల్రెడీ వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇస్తారు, అది అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ సర్వీసు, వాటర్ వాష్, ఇది ఒక ఆర్డర్లో లేదు. చూసారా? ఫస్ట్ హోమ్ ఉండాలి, తర్వాత అబౌట్ అస్ ఉండాలి, తర్వాత సర్వీస్ ఉండాలి, దాని కింద మిగతా ఉండాలి. అలా లేదు కదా? సో ఇప్పుడు దాన్ని మనం ఆర్డర్లో పెట్టాలి. ఆర్డర్లో పెట్టాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామని చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పోస్ట్ అంటే ఆల్ పోస్ట్, యాడ్ న్యూ పోస్ట్, కేటగిరీ, ట్యాగ్స్ ఉంది, పేజెస్, ఆల్ పేజెస్, యాడ్ న్యూ, కామెంట్స్, అపియరెన్స్, ప్లగ్ఇన్స్, యూజర్, టూల్స్, సెట్టింగ్స్, ఇది ఉన్నాయి. ఇక్కడ మెనూ అనే ఆప్షన్ మనకేం కనిపిస్తుంది? దాకా పేజెస్ క్రియేట్ చేశాను. మెనూ అనే ఆర్డర్లు పెట్టడానికి మెనూ ఉండాలి కదా? ఇదంతా ఇంత సుశీల ఫ్యాషన్స్ అది అంత మెనూ అని చెప్పాను. ఇదంతా మెనూ అన్నాను. మెనూ ఆప్షన్ నాకు ఇక్కడ కనిపించట్లే, అవునా? సో ఇప్పుడు నాకు మెనూ ఆప్షన్ వస్తేనే ఇది మనకు ఆర్డర్లోకి వెళ్తుందండి. మెనూ ఆప్షన్ వస్తేనే ఇది మనకు ఆర్డర్లో వెళ్తుంది. మెనూ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ అపియరెన్స్ లోకి వెళ్ళి థీమ్ అనేది యాడ్ చేయాలి. థీమ్ యాడ్ చేస్తే మనకి మిగతా వర్క్ అంతా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అపియరెన్స్ లో వెళ్ళి థీమ్ మీద క్లిక్ చేయండి.
సో ఇప్పుడు థీమ్ ఒకటి మనం ఇక్కడ యాడ్ చేయాలి. థీమ్ యాడ్ చేయాలని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక సింపుల్ థీమ్ ఒకటి ఉంది, మినిమైజ్. ఇదిగో వాయిస్ రావట్లేదు, క్లారిటీ. అనురాధ మీకు వస్తుందా? నాకు వస్తుంది సార్. ఇదిగో మినిమైజ్ అనేది ఈ థీమ్ ఉంది. ఈ థీమ్ మీద మీరు క్లిక్ చేయండి. ఇది ఏంటంటే ఈ థీమ్ అనేది సింపుల్ గా ఉంటుంది, ఫ్రీ థీమ్, డబ్బులు కట్టన అవసరం లేదు. చాలా మంది వాడే థీమ్ అనమాట. ఇది చాలా సింపుల్ గా వర్డ్ ప్రెస్ అనేది ఈ థీమ్ ఉపయోగించి మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మినిమైజ్ థీమ్ లో ఇక్కడ యాక్టివ్ అనే బటన్ చూసారు, యాక్టివ్ చేయండి. చూడండి ఇప్పుడు మెనూ వచ్చిందా? ఇందాక మనకు మెనూ లేదు, ఇప్పుడు మెనూ వచ్చింది కదా. విజయ్ వచ్చిందా? ఇందాక మనకు మెనూ లేదు, ఇక్కడ పైన మెనూ వచ్చింది. మెనూ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇలా మెనూ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంది. ఇక్కడ చూడండి వాటర్ వాష్, బైక్ సర్వీస్, ఇవన్నీ ఇది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఇది కనిపించట్లేదు, హైడ్ లో ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఆ హైడ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నేను హైడ్ నుండి అది మామూలు ఆ ప్లేస్ లో రావాలంటే ఇక్కడ ఏదో ఒక పేరు ఇవ్వండి. అను అని అను అనిచ్చి క్రియేట్ మెనూ అంటున్నాను. చూడండి క్రియేట్ మెనూ అన్న వెంటనే మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం కావాల్సిన క్లిక్ చేయండి. వాటర్ వాష్, బైక్ సర్వీస్, కార్ సర్వీస్, అబౌట్, హోమ్, శాంపుల్ పేజ్ అవసరం లేదు. సో ఇది యాడ్ టు మెనూ మీద మనం క్లిక్ చేయాలి. యాడ్ టు మెనూ ఇదిగో ఇలా వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఆర్డర్లు పెట్టాలి. ఆర్డర్లు ఎలా అంటే ఫస్ట్ మనకి ఏముంది, డ్రాగ్ అండ్ డ్రాప్, తర్వాత అబౌట్ us, తర్వాత సర్వీస్, తర్వాత వెరీ గుడ్, సర్వీస్ తర్వాత కార్ సర్వీస్, బైక్ సర్వీస్, అనుకున్నాం కదా సార్. మనము వెరీ గుడ్, ఇది కరెక్ట్. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇందాక పేజ్ ఎలా వచ్చి అలాగే వచ్చేస్తాయి. ఇందాక ఎలా వచ్చింది చూసారా, ఫస్ట్ వస్తుంది, ఇప్పుడు ఆర్డర్లు వస్తాయి, కానీ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా మనకేం కావాలంటే ఇది సర్వీస్ కింద ఇలా ఉండాలని చెప్పాం కదా, సర్వీస్ రావాలని చెప్పాం. సో అలా కావాలంటే ఏం చేయాలంటే ఒక్కసారి చూడండి, కాస్త సర్వీస్ తర్వాత వాటర్ వాష్, ఈ విధంగా మనం చెయ్యాలి. అర్థమైంది కదా? అలా చేసినాక ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను సేవ్ మెనూ అంటాను, చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సేవ్ మెనూ తర్వాత ఇక్కడ వెళ్ళి రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తాను. చూడండి హోము, అబౌట్ us, బైక్ సర్వీస్, కార్ సర్వీస్, హోము, ఇది మళ్ళీ డిఫరెంట్ గా వచ్చింది. అంటే కాస్త ఒక కొల్లుకి వచ్చినా మళ్ళీ డిఫరెంట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇవి ఇందాక మీకు ఫ్రీ హెడర్, ప్రైమరీ హెడర్ అని చెప్పాను చూసారా, నేను ఫ్రీ హెడర్ క్లిక్ చేస్తున్నానండి. ఫ్రీ కాదు, ప్రైమరీ హెడర్ క్లిక్ చేసి సేమ్ మెనూ అంటాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వెళ్ళి రీఫ్రెష్ బటన్ చేయండి. కాంటాక్ట్ మనం తీసుకోలేదు, ఇక్కడ కాంటాక్ట్ లేదా, కాంటాక్ట్ వద్దని సర్వీస్ కాంటాక్ట్ పెట్టలేదు సార్.
ఆహా, కాంటాక్ట్ అది పెట్టలేదు కదా, ఓకే. చూడండి వచ్చిందా, హోమ్ అబౌట్ సర్వీస్ కింద వచ్చినాయి సార్. విజయ్ అర్థమైందా? ఇది ఒక వెబ్సైట్ లో వచ్చింది కదా వచ్చింది సార్. విజయ్ కుమార్. విజయ్ అర్థమైందా? సార్ అర్థమైంది సార్, మధ్య మధ్య కట్ అవుతుంది సార్ నాకు వాయిస్. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ అనేది ఒక పేజ్ క్రియేట్ చేసినట్టున్నా మనకు కనిపించట్లేదు. ఒకసారి మళ్ళీ పేజెస్ లోకి వెళ్దాం, యాడ్ న్యూ పేజెస్. కాంటాక్ట్ నెక్స్ట్ మెనూసే కదా, ఎపిరెన్స్ లోకి వెళ్ళి మెనూలోకి వెళ్ళాలి. కాంటాక్ట్ అడ్జ్ కూడా వచ్చింది. సో కాంటాక్ట్ అస్ వాటర్ వాష్, బైక్ సర్వీస్, కార్ సర్వీస్, అబౌట్ హోమ్, ఈ మనకి యాడ్ మెనూలోకి వెళ్ళాలి. మళ్ళీ డబుల్ వచ్చే చూసారు, ఇటువంటి డబుల్ వస్తే మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. మనం అనవసరంగా డబుల్ ఇచ్చాం. అదే సార్. కాంటాక్ట్ అస్ అంతేనా? అవును సార్. సో కాంటాక్ట్ అస్ ఏం సేవ్ మెనూలో పెట్టొచ్చా? పెట్టచ్చు సార్. అది సైడ్ తీసుకోవాలి కదా సార్, మనకి సర్వీస్ మళ్ళీ లైన్ గా రావు సార్. ఎందుకు రావు? ఇవన్నీ ఇవన్నీ లైన్ లో ఉంటాయి, ఈ సర్వీస్ కింద ఇవి ఉంటాయి. కాంటాక్ట్ కూడా ఎస్ సార్ కరెక్ట్ సార్. విజయ్ అర్థమైందా? సార్ అర్థమైంది సార్. చూడండి, ఇది మనకు వెబ్సైట్ లా రెడీ అయింది కదా. అంటే అవును సార్. వెబ్సైట్ లాగా వచ్చింది. ఇక్కడ నేను సుశీల ఫ్యాషన్స్ అనే పేరు ఉంది, అది ఎలా వస్తుందని నేను చెప్తాను మళ్ళీ మీకు. ఇక్కడ వెబ్సైట్ లాగా వెబ్సైట్ ఇది ఒక ఒక వెబ్సైట్ లాగా వచ్చింది. హోమ్, అబౌట్, సర్వీస్ కింద వాటర్ వాష్, బైక్ సర్వీస్, కార్ కాంటాక్ట్. మీకు అర్థమైంది కదా? ఫస్ట్ మనం ఏం చేస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ మనం చేయాలంటే ఒక 4 మనం తెలిసి ఉండాలి. ఈ 4 తెలుసుంటే మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది మనం రెడీ చేయగలం. ఫస్ట్ వన్ పేజెస్, మెనూ, థీమ్, కస్టమైజేషన్ అన్నమాట. కస్టమైజ్ చేయటం. పేజెస్ అంటే ఇదిగో మీ కింద చెప్పినట్టు పేజెస్ అంటే ఇవి హోమ్, అబౌట్ అస్, సర్వీస్, కాంటాక్ట్ అస్ అని పేజెస్ అంటాం. తర్వాత పేజెస్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? పేజెస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇది వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళి పేజెస్ లోకి వెళ్ళి యాడ్ న్యూ పేజ్ అని కొట్టాం, అంతే కదా? యాడ్ న్యూ పేజ్ లో వెళ్ళి అక్కడ మనకి ఏం కావాలి? ఫస్ట్ హోమ్ కావాలి, తర్వాత సర్వీస్ కావాలి, తర్వాత ఫస్ట్ హోమ్ కావాలి, తర్వాత అబౌట్ అస్, సర్వీస్, తర్వాత కాంటాక్ట్. సో హోమ్ పేజ్ అనేది క్రియేట్ చేసి పబ్లిష్ చేసాం. తర్వాత దాని పక్కనున్న బటన్ లో యాడ్ న్యూ చేసి అబౌట్ అస్ క్రియేట్ చేసాం. దాని తర్వాత సర్వీస్ లోకి వెళ్ళి వాటర్ వాష్, బైక్ సర్వీస్, కార్ సర్వీస్ కూడా క్రియేట్ చేసి పబ్లిష్ చేసాం. కాంటాక్ట్ అస్ కూడా చేసి పబ్లిష్ చేసాం. ఇదైనాక ఏం చేసామంటే మనకు మెనూ ఉండాలి, కానీ ఇక్కడ మెనూ మనకు కనిపించలేదు, అవునా కదా? అవును సార్.
మెనూ కనిపించలేదు కాబట్టి థీమ్ అనేది ఒకటి ప్లగ్ఇన్ చేసాం. ఇక్కడ ఒక కొత్త వర్డ్ ప్లగ్ఇన్ అనే పదం ఉపయోగిస్తున్నాం. థీమ్ అనే దాన్ని ప్లగ్ఇన్ ఎస్ థీమ్ నేను ఏర్పాటు చేయాలి. సో థీమ్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే థీమ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇందాక యాడ్ న్యూ పేజ్ బదులుగా యాడ్ న్యూ థీమ్ వచ్చింది. ఆ థీమ్ లో ఒక థీమ్ తీసుకున్నాం. ఆ థీమ్ క్లిక్ చేసిన వెంటనే థీమ్ ఫస్ట్ మీకు ఏం జరుగుతుందంటే ఆ థీమ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మెనూ అనేది మనకి స్టార్ట్ అయింది. అవునా? అవును సార్. హైడ్ లో ఉండే సార్, దానికి నేమ్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ ఇక్కడ మెనూ ఇక్కడ హైడ్ లో ఉండేది ఇక్కడ పేరు అను అనేసి ఇవంతా కనిపిస్తున్నాయి. కనిపించిన తర్వాత ఏం చేసామంటే ఇక్కడ ఇవన్నీ మనకి ఏమేం కావాలి, కాంటాక్ట్ అస్, వాటర్ వాష్, బైక్ సర్వీస్, కార్ సర్వీస్ అబౌట్, హోమ్ మ్యూజిక్, యాడ్ మెనూ పెట్టాం. యాడ్ మెనూ పెట్టినాక ఇక్కడ మనం ప్రైమరీ హెడర్ మెనూలో మనం క్లిక్ చేసుకుని సేవ్ మెనూ కుట్టినాక మనకి ఈ విధంగా మనం కనిపిస్తుంది. ఎంతవరకు అర్థమైంది విజయ్? ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంది? కస్టమైజ్ చేయటం, అంతే కదా. కస్టమైజ్ చేయడం అంటే ఇక్కడ పేరుని చూసారా, ఆ పేరుని మార్చుకోవటం అన్నమాట. ఈ పేరుని మార్చాలంటే ఇక్కడ చూడండి థీమ్ ఆప్షన్స్ ఉన్నాయి, సైట్ ఐడెంటిటీ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, హెడర్ ఇమేజ్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, మెనూస్, విడ్జెట్స్, హోమ్ సెట్టింగ్, ఎడిషనల్ సిఎస్ఎస్ అని ఉన్నాయి. ఇందులో నేనేం చేస్తానంటే ఇదిగో ఇక్కడ ఇప్పుడు పేరు వచ్చింది చూసారా, సుశీల ఫ్యాషన్స్ అని. ఇక్కడ నేను పేరు మార్చాలంటే ఈ సైట్ ఐడెంటిటీలోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ పేరు మార్చారనుకోండి, అనురాధ ఫ్యాషన్స్ అన్నాం అనుకోండి, అనురాధ ఫ్యాషన్స్ అంటే లేడీస్ ఫ్యాషన్ హబ్ అని పెట్టుకున్నాను నేను. బటన్ కొట్టాను అనుకోండి, పబ్లిష్డ్, చూసారా ఇదిగో సుశీల ఫ్యాషన్ అంటే ఇదొక థీమ్, ఇదొక థీమ్, అదొక థీమ్ అనమాట. ఒక్కొక్క థీమ్ ఒక్కోలా ఉంటుంది. ఇక్కడ ఈ థీమ్ ఈ విధంగా ఉంది. సో ఈ థీమ్ ప్రకారం ఇదిగో మీద మారిపోయింది, అనురాధ ఫ్యాషన్స్ అని కస్టమైజ్ చేశాను. మార్చేస్తున్నాను. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్. ఇక్కడ మనం లోగో కూడా పెట్టుకోవచ్చు. లోగో పెట్టుకోవాలంటే ఇదిగో లోగో మీద క్లిక్ చేయొచ్చు, సెలెక్ట్ ఫైల్స్. ఓకే, ఏదో ఒక లోగో ఉందనుకోండి, లోగో మీద మనం క్లిక్ చేసి ఇక్కడ లోగో కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ నా దగ్గర లోగో లేదు, అందులో నేను చేయట్లేదు. సార్ లోగో పెట్టుకొని పబ్లిష్ అని పెట్టుకుంటే మనకు వస్తుంది. ఇక్కడ లోగో ఉంది చూడండి, ఇదిగో సుశీల ఫ్యాషన్స్ అని లోగో ఉంది చూసారా. ఈ లోగో క్రియేట్ చేసుకొని మనం డౌన్లోడ్స్ లో పెట్టుకొని అక్కడ నుండి కాపీ చేసి అక్కడ నుండి అప్లోడ్ చేసుకుంటే సెలెక్ట్ లోగో అని పెట్టి సెలెక్ట్ ఫైల్స్, తర్వాత డౌన్లోడ్స్ లోకి వెళ్ళి